హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేటర్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో టెక్నిక్స్ ఆఫ్ ద టీచింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టెక్నిక్. టెక్నిక్ ఈజ్ ఎ డివైస్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ద టీచర్ అక్రాస్ their టీచింగ్ డిపెండింగ్ ఆన్ సిట్యుయేషన్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టెక్నిక్ అంటే ఏంటంటే మనం టీచ్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ యూజ్ చేసి ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో మనం దేన్నైతే యూజ్ చేసి పిల్లలకి ఎఫెక్టివ్‌గా టీచ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ అనేది ఎవరు యూజ్ చేస్తారంటే టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలకి అర్థమైందా? అర్థం కాలేదా? అని ఎట్లా చేస్తాం? కొన్ని ఓరల్ క్వెషన్స్ అడుగుతాం. అవునా? ఓరల్ వర్క్స్ గానీ, రిటెన్ వర్క్స్, అసైన్‌మెంట్స్, డ్రిల్లింగ్, మైక్రో టీచింగ్, లీనియర్ ప్రోగ్రామింగ్. సో, ఇవన్నీ గూడా టెక్నిక్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్కిల్స్ ఆఫ్ టీచింగ్. మరి స్కిల్స్ ఆఫ్ స్కిల్ ఈజ్ అన్ ఎక్స్‌పర్టైజ్డ్ యాక్టివిటీ. ఇఫ్ ఎ టీచర్ పెర్ఫార్మ్ అన్ యాక్టివిటీ స్పీడ్ అండ్ అక్యురసీ. ఒక యాక్టివిటీని అందరూ చేస్తారు. అందరూ చేసినప్పుడు అందులో ఏముండాలి? స్పీడ్ అండ్ అక్యురసీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్కిల్. అంటే దట్ ఈస్ కాల్డ్ స్కిల్ ఆఫ్ టీచింగ్ అనమాట. స్కిల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ టీచర్స్ బిహేవియర్. ఈ స్కిల్ అనేది మన బిహేవియర్‌లో ఒక పార్ట్. అండ్ టెక్నిక్స్ ఆర్ యూజ్‌ఫుల్ టు డెవలప్ ద స్కిల్స్. ఈ టెక్నిక్స్ వల్లనే మనకి స్కిల్స్ అనేవి డెవలప్ అయితాయి. స్పీడ్ అండ్ అక్యురసీ ఎట్లొస్తది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయడం వల్ల, పిల్లలకి అలర్ట్ చేయడం వల్ల వాళ్ళలో స్కిల్స్‌ని మనం డెవలప్ చేయొచ్చు. సో, టెక్నిక్స్ ఆర్ యూజ్‌ఫుల్ టు డెవలప్ ద స్కిల్స్ ఇన్ ద చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ ఏంటి? మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గురించి చూద్దాం. ఓకేనా? మెథడ్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్. మెథడ్ అనే వర్డ్ ఏంటట? ఒక లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ మోడ్ ఆఫ్ వే. మోడ్ ఆఫ్ వే. మెథడ్ మీన్స్ ఏ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. మెథడ్ అంటే ఏంటి? ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్. మనం ఏ ప్రొసీజర్‌ని ఫాలో అవుతున్నాం అని తెలియజేసేది మెథడ్. మెథడ్ అనేది ఒక లాటిన్ వర్డ్. దానికి మీనింగ్ ఏంటంటే మోడ్ ఆఫ్ వే. అండ్ దిస్ మెథడ్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ద టీచర్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఈ మెథడ్ మనకు కొన్ని రూల్స్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. బై యూజింగ్ దట్ రూల్స్ వీ కెన్ టీచ్. దాంతో మనం ఎఫెక్టివ్‌గా టీచ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్‌లో చాలా మెథడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒకటి ప్రాజెక్ట్ మెథడ్. ఓకేనా? ప్రాజెక్ట్ మెథడ్. ఫస్ట్ ప్రాజెక్ట్ మెథడ్ గురించి చూద్దాం. చూడండి. ఇన్ దిస్ మెథడ్ దేర్ ఆర్ సమ్ స్టెప్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై టీచర్. ప్రాజెక్ట్ మెథడ్‌లో టీచర్ ఏమేమి రూల్స్ ఫాలో అయితది? ఫస్ట్ ప్రొవైడింగ్ సిట్యుయేషన్. ఒక సిట్యుయేషన్‌ని మనం ప్రొవైడ్ చేయాలి. సిట్యుయేషన్ లేకుండా వాళ్ళు ఏం నేర్చుకోరు కదా! ప్రొవైడింగ్ సిట్యుయేషన్. తర్వాత సెలెక్టింగ్ ద ప్రాజెక్ట్. ఒక సిట్యుయేషన్‌కి తగిన ప్రాజెక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అనొచ్చు, లేదంటే చూస్ ద ప్రాజెక్ట్ అని కూడా అనొచ్చు. తర్వాత ప్రాజెక్ట్‌కి తగిన ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ తర్వాత క్యారీ ఔట్ ద ప్రాజెక్ట్. లేదంటే దీన్నే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటారు. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్‌కి ఏమేమి మెటీరియల్స్ కావాలో అవన్నీ ప్లాన్ చేసుకొని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో చేసుకొని నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్ ఆర్ క్యారీ ఔట్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్‌లో ఎంతవరకు ఏం జరిగిందనేది ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ లాస్ట్‌గా రిపోర్టింగ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క రిజల్ట్స్‌ని మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ద ప్రాజెక్ట్. సో, ప్రాజెక్ట్ మెథడ్‌లో ఒక సిట్యుయేషన్‌ని ప్రొవైడ్ చేసి దాని నుండి ఒక ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి ప్రాపర్ ప్లానింగ్ ఇచ్చుకొని ఎగ్జిక్యూషన్ లేదా క్యారీ ఔట్ ద ప్లాన్ చేసి ఎవాల్యుయేట్ చేసుకొని లాస్ట్‌కి రిజల్ట్‌ని రిపోర్టింగ్ ద ప్రాజెక్ట్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, దీస్ ఆర్ ద స్టెప్స్. దీనికి కోడ్ ఏంటి అంటే పీఎస్ పీర్. పీ అంటే ప్రొవైడింగ్ ద సిట్యుయేషన్, సెలెక్టింగ్ ద ప్రాజెక్ట్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవాల్యుయేషన్ అండ్ రిపోర్టింగ్ ద ప్రాజెక్ట్. సో, దీస్ ఆర్ ద స్టెప్స్. అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఉంది. దేనిలో? మెథడ్‌లో. అంతేనా? సో, మెథడ్ ప్రొవైడ్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ద టీచర్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఈ మెథడ్ అనేది మనకి ఎలా టీచ్ చేయాలని సర్టెన్ రూల్స్‌ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మెథడ్. ఈ మెథడ్‌లోకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మెథడ్‌లో ఇన్ని స్టెప్స్ ఉంటాయి. సో, ప్రాజెక్ట్ మెథడ్‌లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయన్నప్పుడు 6 స్టెప్స్. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుందనేది కూడా మీరు ఆర్డర్‌లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మెథడ్స్ తర్వాత ఇంకోటి ఏంటుండే మనకి అప్రోచెస్. అప్రోచెస్ గురించి కూడా చూద్దాం. అప్రోచెస్ ఆఫ్ ఎ టీచింగ్. అప్రోచ్ ఈజ్ ఏ ఓవరాల్ ప్లాన్ ఆఫ్ టీచింగ్.
ఓకేనా. ఇదేంటి ఇక్కడనేమో సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది మెథడ్‌లో. ఇక్కడ నా అప్రోచ్ ఏంటంటే మొత్తం ఓవరాల్ ప్లాన్. ఓవరాల్ ప్లాన్ ఆఫ్ టీచింగ్. అప్రోచెస్ ఆర్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాథ్స్ టీచింగ్. ఈ అప్రోచెస్ అనేది వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆల్సో నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క స్వభావం మీద కూడా ఈ అప్రోచెస్ అనేవి డిసైడ్ చేయబడతాయి. అప్రోచెస్ ప్రొవైడ్ గైడెన్స్ టు ద టీచర్స్ టు సెలెక్ట్ అప్రోప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ థీరమ్స్. మనకి సైకలాజికల్ థీరమ్స్ చాలా ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ అప్రోచెస్ అనేవి ఏ టీచింగ్ మెథడ్ని చూజ్ చేసుకోవాలనేటి ఈ అప్రోచెస్ మనకి చెప్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి. అప్రోచెస్ ప్రొవైడ్స్ గైడెన్స్ టు ద టీచర్స్ టు సెలెక్ట్ అప్రోప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ ఆన్ ద సైకలాజికల్ థీరమ్స్. బెస్ట్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కోసం మనం ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేసుకోవాలనేది ఈ అప్రోచెస్ అనేది మనకి గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది, మనకి గైడెన్స్ ఇవ్వడంలో సహాయపడుతుంది. సో ఇప్పటి వరకు మనకు మ్యాగ్జిమ్స్, టెక్నిక్స్, స్కిల్స్, మెథడ్స్, అప్రోచెస్ గురించి తెలుసుకున్నాం కదా. వీటి మధ్య రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే మ్యాగ్జిమ్స్ ఆఫ్ ద టీచింగ్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ద టీచింగ్ ఆర్ సబ్సెట్ ఆఫ్ స్కిల్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ సబ్సెట్ ఆఫ్ అప్రోచెస్ ఆఫ్ ద టీచింగ్. అంటే అల్టిమేట్గా హైయెస్ట్ ఏంటి అంటే అప్రోచెస్, చిన్నవి ఏంటంటే మ్యాగ్జిమ్స్. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది చూడండి. ఇఫ్ ఏ టీచర్ అప్రోచ్ బిహేవియరిస్టిక్ అప్రోచ్, ఒక ప్రవర్తనవాదానికి సంబంధించింది ఉందనుకోండి. బిహేవియరిస్టిక్ అప్రోచ్, ఈ అప్రోచ్కి సంబంధించి హీ కెన్ సెలెక్ట్ టీచర్ సెంటర్డ్ మెథడ్. బిహేవియర్లో చేంజ్ కావాలి కాబట్టి ఆయన ఏ అప్రోచ్ని యూజ్ చేయాలి? టీచర్ సెంటర్డ్ అప్రోచ్. ఇలా రెండు ఉంటాయి, టీచర్ సెంటర్డ్ ఉంటుంది, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ ఉంటుంది. సో ఏం సెలెక్ట్ చేసుకోవాలి? టీచర్ సెంటర్డ్ మెథడ్. ఇందులో మళ్ళీ ఎన్ని మెథడ్స్ ఉంటాయి? లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అండ్ హిస్టారికల్ మెథడ్. సో ఇందులో నుండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ టీచర్ అప్రోచెస్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్, ఆయన ఇప్పుడు కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో చేయాలనుకుంటున్నాడు అనుకో, నిర్మాణాత్మక వాదంలో కన్స్ట్రక్టివ్ అప్రోచ్కి వచ్చినప్పుడు దెన్ ద టీచర్ కెన్ సెలెక్ట్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్. ఈ అప్రోచ్కి సంబంధించి టీచర్ సెంటర్డ్ మెథడ్ అయితే ఈ కన్స్ట్రక్టివిజంకి సంబంధించి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? చైల్డ్ సెంటర్డ్ మెథడ్ని చూజ్ చేసుకోవాలి. మరి చైల్డ్ సెంటర్డ్ మెథడ్లో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి? ఇండక్టివ్ మెథడ్ ఉంటుంది, డిడక్టివ్ మెథడ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఉంటుంది, ప్రాజెక్ట్ మెథడ్ ఉంటుంది, హ్యూరిస్టిక్ మెథడ్. సో అట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న అప్రోచ్ని బట్టి దానికి సంబంధించినటువంటి మెథడ్ నుండి టెక్నిక్స్ నుండి స్కిల్స్ నుండి మ్యాగ్జిమ్స్. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మనకి సెలెక్ట్ చేసుకోవడంలో ఈ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో అసలు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి క్లాసిఫికేషన్స్ ఎలా జరిగింది, అవన్నిటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.